హలో హాయ్ నమస్తే ఆదాబ్ నేను మీ #MD వెల్కమ్ టు టాలీవుడ్ బస్. మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఇవాల్టి స్పైసీ అప్డేట్లోకి వెళ్ళిపోదాం. అక్కినేని నాగచైతన్య శోభిత నిశ్చితార్థపు వేడుక ఇటీవల ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఇలా శోభిత నాగచైతన్య వివాహం చేసుకోబోతున్నారనే విషయం తెలియడంతో గత 2 రోజుల నుంచి వీరికి సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి నాగచైతన్య సమంతను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇలా పెళ్లి చేసుకున్న వీరిద్దరూ 3 సంవత్సరాల పాటు తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. 2017వ సంవత్సరంలో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న నాగచైతన్య సమంత 2021 అక్టోబర్ 2వ తేదీ సోషల్ మీడియా వేదికగా తమ విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇలా విడాకులు తీసుకుని విడిపోయిన వీరిద్దరూ తిరిగి తమ కెరీర్ పట్ల ఎంతో బిజీ అవుతూ సినిమాలపై ఫోకస్ చేశారు. ఇక నాగచైతన్య పలు సందర్భాల్లో శోభితతో కలిసి కనిపించడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపించాయి. ఇలా వీరిద్దరి డేటింగ్ గురించి వార్తలు వచ్చినప్పటికీ వీరిద్దరూ ఎక్కడా స్పందించిన దాఖలాలు కూడా లేవు. అయితే ఆగస్టు 8వ తేదీ నిశ్చితార్థం చేసుకుని ఏకంగా తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు. ఈ క్రమంలోనే వీరిద్దరికి ఎక్కడ పరిచయం ఏర్పడింది, వీరి ప్రేమ ఎలా పుట్టిందనే విషయాల గురించి చర్చలు అయితే మొదలయ్యాయి ఫ్యాన్స్లో. ఇకపోతే తాజాగా శోభిత సిస్టర్ వీరి నిశ్చితార్థపు ఫోటోలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ వీరి పరిచయం ప్రేమ ఎప్పుడు మొదలైందనే విషయాలను వెల్లడించారు. అయితే శోభిత నాగచైతన్య 2022 నుంచి ప్రేమలో ఉన్నారని ఈమె వెల్లడించారు. ఇలా అప్పటి నుంచి ప్రేమలో ఉన్న వీరిద్దరూ త్వరలోనే పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇలా ఈమె పోస్ట్ చేయడంతో పలువురు ఈ పోస్ట్ పై విభిన్న రకాలుగా స్పందిస్తారు. సమంతకు విడాకులు ఇచ్చింది 2021 అక్టోబర్ నెలలో, మరి శోభితతో ప్రేమలో పడింది 2022లో. 2 నెలల నాగచైతన్య సమంతను మర్చిపోయి శోభిత ప్రేమలో ఎలా పడ్డారంటూ వీరి ప్రేమపై పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే శోభిత కారణంగానే సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నారనే వాదన కూడా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చూసారు కదా గాయస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తున్నానండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. టు ద నెక్స్ట్.